ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాన్స్. ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదట విడత భాగంగా 4,50,000 మందికి సంబంధించిన జాబితాను ఈ నెలాఖరు లోపల విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు గతంలో విడుదల చేసిన 51,000 మందికి సంబంధించిన పట్టాల్లో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లో మొత్తం 30,000 మందికి సంబంధించిన జాబితాను మరోసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లయితే తెలియజేస్తున్నారు. అలాగే వచ్చే వారంలో లబ్ధిదారులకు సంబంధించిన మొదటి విడత పేమెంట్ కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ నెలాఖరి లోపల 4,50,000 మందికి సంబంధించిన జాబితాను రూపొందించి వారందరికీ సంబంధించిన జూన్ నెల ఈ యొక్క స్థానిక ఎన్నికలు అనేది ప్రారంభించే లోపల లబ్ధిదారులందరికీ సంబంధించి అంటే 4,50,000 మందికి సంబంధించిన ఈ నెల ఆఖరి లోపల ఎవరికైతే ఈ యొక్క మంజూరు పత్రాలు అనేది అందజేస్తారో వీరందరికీ సంబంధించిన బేస్మెంట్ లెవెల్ అనేది పూర్తి చేసుకొని కనీసం పిల్లర్లు అనేది వేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నారు. అంటే మనకు మే నెలలో స్థానిక ఎన్నికలు అనేది వచ్చే లోపల అంటే ఈ నెల చివరాఖరి లోపల ఎవరైతే మంజూరు పత్రాలు అనేది అందజేస్తారో వారందరూ వెంటనే ఈ యొక్క బేస్మెంట్ లెవెల్ అనేది పూర్తి అనేది చేసుకొని వారికి సంబంధించి పిల్లర్లు అనేది వేసుకొని విధంగా పేమెంట్ అయితే అందజేయబోతున్నారు. అయితే మనకు గతంలో ఏదైతే 72,000 మందికి సంబంధించిన జాబితాను మనకి జనవరి 26 తేదీన అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మండలాల్లో ఆ యొక్క గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారులందరికీ సంబంధించిన జాబితాను ఇప్పటికే రెడీ చేసినట్లయితే గుర్తించడం జరిగింది. అంటే గతంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక గ్రామాన్ని అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో ఆ యొక్క మండలాల్లో ఆ యొక్క గ్రామంలో ఎవరికైనా సరే ఒకరికి పట్టా అనేది వచ్చినా కూడా ఆ యొక్క గ్రామానికి మొత్తానికి ప్రస్తుతం అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. మిగిలిన మండలాల్లో మిగిలిన గ్రామాల్లో మిగిలిన పంచాయతీల్లో లబ్ధిదారులకు పేర్లు అనేది సెలెక్ట్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క 72,000 మందికి సంబంధించిన 42,000 మందికి సంబంధించినవి మాత్రమే సమ్మతి పత్రాలు అనేవి అందజేశారు. కాబట్టి మరొక 30,000 మందికి సంబంధించిన జాబితాలో మరొకసారి పరిశీలించడం అనేది చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇకపోతే పేమెంట్ విషయానికి గనక చూసుకున్నట్లయితే మనకు జనవరి 26వ తేదీ నుంచి ఎవరికైతే ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి మొదట విడతలో భాగంగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల పనులు ఎవరైతే ప్రారంభించి ఉన్నారో అంటే బేస్మెంట్ లెవెల్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి వచ్చే వారంలో మొదటి 2-3 రోజుల్లో ఈ యొక్క మొదటి విడత పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. లబ్ధిదారులు ఎవరైనా సరే L2లో కానీ L3లో కానీ పేర్లు ఉన్నవారు ఎవరైతే కంప్లైంట్లు అనేది ఇచ్చినారో వారికి సంబంధించినవి కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయినట్లు లిస్ట్లో పేర్లు అనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది చేసినట్లు కూడా సమాచారం రావడం జరిగింది. కాబట్టి మీ యొక్క పేర్లు అనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది అయ్యి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళ ఇంకా అప్డేట్ అనేది కాకపోయినట్లయితే మరొక్కసారి గ్రీవెన్స్ కనుక ఇచ్చినట్లయితే మీరు మరొకసారి వెరిఫికేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్గా మనకి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్డేట్ అన్నమాట. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్లు ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వెంటనే మీ పేరు వచ్చిందా రాలేదా కొత్త అప్డేట్లు అనేది కూడా చెక్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మన ఛానల్లో అన్ని రకాల న్యూస్లు అప్డేట్స్ కొత్త విషయాలు అన్నీ కూడా రెగ్యులర్గా వెంటనే అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయడం, ప్రతి ఒక్క మీ డౌట్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా.